అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9పై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టులోనే ఈ అంశాన్ని ముందుగా తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించింది. ఏం జరిగింది, ఎవరు పిటిషన్ వేశారు, ఇప్పుడు హైకోర్టులో ఏం జరగబోతుందో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ ఏడాది జీవో నెంబర్ 9ని జారీ చేసింది. ఈ నిర్ణయం సామాజిక న్యాయం దిశగా ఒక పెద్ద అడుగు అని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ జీవోను రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వంగా గోపాల్ రెడ్డి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్లు 50% మించి ఉండకూడదన్న సుప్రీంకోర్టు పాత తీర్పును ఉటంకిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. గోపాల్ రెడ్డి తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 67%కి చేరుతాయని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16లకు విరుద్ధమని, పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 ఉల్లంఘనగా ఉందని వాదించారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ వాదనలు తిరస్కరించింది. సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. పిటిషనర్ హైకోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతుండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హైకోర్టులో స్టే ఇవ్వకపోతే నేరుగా ఇక్కడికి వస్తారా అని ధర్మాసనం నిలదీసింది. ముందుగా హైకోర్టులో విచారణ పూర్తి చేసుకోవాలని సూచిస్తూ సుప్రీంకోర్టు పిటిషన్ను డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పిటిషనర్ తరపు లాయర్ తన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9కి తాత్కాలిక ఊరట లభించింది. ఇప్పుడు ఈ కేసు భవిష్యత్తు తెలంగాణ హైకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంది. హైకోర్టులో విచారణ ఈ నెల 8న జరగనుంది. హైకోర్టులో ఇప్పటికే రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లతో పాటు ఇంకా 2 ఇంప్లీడ్ పిటిషన్లు కూడా జతయ్యాయి. బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, మాజీ ఐఏఎస్ చిరంజీవులు కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటి విచారణ కూడా అదే రోజున జరగనుంది. దీంతో ఈ కేసు సామాజిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సుప్రీంకోర్టు డిస్మిస్తో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఊరట లభించిన తుది ఫలితం మాత్రం హైకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది. బీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయా లేక 50% పరిమితి అంశం అడ్డంకిగా మారుతుందా అన్నది ఇప్పుడు తెలంగాణ ప్రజల దృష్టి హైకోర్టు తీర్పుపైనే ఉంది. ఈ కేసు ఫలితంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.